హలో అండి, అందరూ బాగున్నారా? ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఈ డబ్బాని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను. ఎందుకంటే ఇందులో ఉలవపిండి తెచ్చుకున్నాను, ఉలవ కట్ చేద్దామని. ఈ రెసిపీ చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలిస్తే కామెంట్ చేసేయండి. నా చిన్నప్పుడు మాత్రం మా నాన్నమ్మ అట్లీస్ట్ వారంకి ఒకసారైనా ఉలవచారు, ఉలవకట్టు, కందిచారు ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉండేది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఎంతైనా పాతకాలం వంటలు, ఆ టేస్ట్ అండ్ మెమొరీసే వేరు. అయితే మనం ఉంటున్న ప్రెజెంట్ బిజీ లైఫ్లో ఇవన్నీ మర్చిపోతున్నాము. అట్లీస్ట్ మన పిల్లలకి అలవాటు చేయాలి కదా. వాళ్ళకి అలవాటు అవ్వాలి అంటే ముందు మనం చేసుకొని తినాలి కదా. నేను అందుకే ఈరోజు ఉలవకట్టు చేద్దామని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను. దీనికి ఫస్ట్ చింతపండు నానబెట్టుకుని దాంట్లోంచి రసం తీసి ఉలవపిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, టొమాటో అన్నీ ఆయిల్లో వేయించేసుకొని పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసిన తర్వాత ఈ ఉలవపిండిని కలిపాం కదా, అది అందులో యాడ్ చేసుకోవాలి. బాగా చిక్కగా అయిపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసేయాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.